మొన్న జరిగిన సంక్రాంతికి జరిగిన పరిస్థితుల ప్రకారం చూస్తే కోడి పందాలు జరిగిన విధానం ప్రకారం అయితే కొన్ని వందల కోట్ల రూపాయలకి సంబంధించి వ్యాపారం జరిగింది. నాకు తెలిసి ఒక 3-4 రోజుల్లోనే ఇన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది అంటే విడి రోజుల్లో జరగకుండా ఉండిద్దని అయితే నేను అనుకోవట్లేదండి. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటంటే మనం ఆలోచిస్తే కోడి పందాలు వేయటం కరెక్టా కాదనే దానికంటే ఇవాళ సమాజంలో పేకాట ఆడేవాళ్ళు ఉన్నారండి, మందు తాగేవాళ్ళు ఉన్నారు, గుర్ర పందాలు ఆడేవాళ్ళు ఉన్నారు. వీటన్నిటితో పోల్చుకుంటే కోడి పందాలు ఆడటం పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి అనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు వద్దన్నా సరే వాళ్ళు పేకాట ఆడతారు, మందు తాగుతారు, గుర్ర పందాలు ఆడతారు. అలాగే కోడి పందాలు ఆడేవాళ్ళు కూడా ఏ చట్టల్లోనో పుట్టల్లోనో ఆడి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. దానికంటే కూడా రోజు దీన్ని ఒక ఇది కాకుండా వారానికి ఒకసారి ఒక వీకెండ్ డేస్ ఏదైతే ఉందో శనివారం ఆదివారం రోజుల్లో దాన్ని లైసెన్స్ ఇవ్వడం ద్వారా ఫీజు పెట్టి జిల్లాకో లేకపోతే రాష్ట్రంలోనో ఒక చోట ఒక ఏరియాలో ఎక్కడైతే ప్రసిద్ధి అనుకుంటుందో ఆ ఏరియాలో దీన్ని నిర్వహించడం ద్వారా గవర్నమెంట్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఎవరి ఆనందాన్ని వాడు తీర్చుకుంటాడు అక్కడికి పోయి. ఇప్పుడు పేకాట ఆడొద్దన్నారండి. పేకాట ఆడొద్దంటే ఆడకుండా ఎవరున్నారు? ఇవాళ పెద్ద పెద్ద పేకాట ఆడేవాళ్ళందరూ క్లబ్బులకు పోకుండా క్లబ్బులు మూసేసినా సరే రకరకాల చోట్ల ఆడుతున్నారు. అది అందరికీ అన్నీ తెలుసు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఆడతారు అనేది. గుర్ర పందాలు ఆడేవాడు కూడా అంతే. తర్వాత మందు తాగేవాడు, ఈ రాష్ట్రంలో మందు లేదని బ్యాన్ పెడితే ఎక్కడన్నా మందు ఆగుతుందా? కర్ణాటక నుంచో మహారాష్ట్ర నుంచో లేదా తెలంగాణ నుంచో ఒరిస్సా నుంచో రకరకాల దారుల్లో పొలాల్లో గుండా గుట్టల్లో గుండా చెట్టుల్లో గుండా తీసుకొచ్చి మందు ఆగుతున్నారు తప్ప ఎవడు ఆపలేదు. జనానికి అలవాటైన దాన్ని, జనం అలవాటు పడిన దాన్ని మనం ఆపాలనుకోవడం తప్పు. దాని మీద నియంత్రణ పెట్టడం, దాన్ని ఇబ్బంది లేని పరిస్థితికి తీసుకురావడం, కంట్రోలింగ్ మన గవర్నమెంట్కి కంట్రోల్ ఉండే విధంగా చేయటం ద్వారా దాన్ని ఇచ్చేయచ్చు. అందువల్ల ఏంటంటే కోడిని పెంచడం తప్పు కాదండి, కోడిని తినటమో తప్పు కాదు, కోడిని సరదాగా వాడుకోవడం కూడా తప్పు కాదు. నేనేమంటానంటే కోడి ద్వారా రకరకాల ఆదాయాలు ఉన్నాయి. మిగతా వాటి మీద సామాన్య ప్రజలకు ఆదాయం లేదు. మందు తయారు చేసేవాడికి కంపెనీకి లాభం పోతుంది, తాగేవాడికి ఆరోగ్యం పోతుంది, తాగేవాడికి ఆరోగ్యం పోతుంది, తయారు చేసేవాడికి లాభం పోతుంది. కానీ కోళ్ళను మేపేవాడు కోడికి దానాలు రైతు వారిగా రైతు దగ్గర నుంచే జొన్నలు, సజ్జలు, కందులు లేదంటే రకరకాల ఆహార ధాన్యాలు అంతా కూడా రైతే పండిస్తారు. రైతుకు లాభం ఉంది అక్కడ. తర్వాత ఈ కోడి మేపడం ద్వారా సమాజంలో కొంతమంది ప్రజలకి ఉపాధి ఉంది. దానివల్ల లైసెన్స్డ్ కనుక చేస్తే గవర్నమెంట్ కొంత ఆదాయం వచ్చింది. ఇవాళ మందు పాటల మీద లైసెన్స్ సంవత్సరానికి 30 లక్షలు 25 లక్షలు తీసుకుంటుంది గవర్నమెంట్. అది లైసెన్స్డ్, అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు. కాబట్టి ఇది మన ఆంధ్ర తెలంగాణలో ఇది ఒక సాంప్రదాయంగా భావిస్తున్నారు కాబట్టి, సెంటిమెంట్గా భావిస్తున్నారు కాబట్టి దానికి లైసెన్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం లేదనేది నా ఉద్దేశం. నేనేమంటానంటే ఓపెన్ ఆక్షన్లో పెట్టాలండి. లైసెన్స్ ఇవ్వడం అంటే ఊరూరికి లైసెన్స్ ఇస్తే అది దాని ఉనికి ప్రశ్నార్థకం అయింది. ఇప్పుడు సరదాగా ఉండేది సాంప్రదాయం. సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తే పండగ అయిద్దండి. అంతేగాని రోజు నెలకు పండగ వచ్చింది అనుకోండి, అది పండగ కాదు. అందుకని మళ్ళీ ఇది కూడా పోకూడదు. మనం ఏదైతే ఆనందం ఉంటుందో ఆ ఫీల్ కూడా తగ్గకూడదు. కాబట్టి మనకి జిల్లా వారీగాను లేదంటే రాష్ట్రంలో ఒక 3-4 జిల్లాలు ఎక్కడైతే ఫేమ్ అయిందో ఆ జిల్లాల వారీగాను చూసుకొని అక్కడ ఒక లైసెన్స్ ఇచ్చి ఒక ఏరియాని, ఒక గ్రౌండ్ని కేటాయించి లైసెన్స్ ఇచ్చి చేయటం ద్వారా మనకి రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తీసుకోండి, 1,25 లక్షల ఒక అతను ఎవరు కొట్టారని బాగా హల్చల్ అయింది. దాంట్లో అంటే అసలు మెయిన్ క్యారెక్టర్లే కోటి రూపాయలు పందాలు కాస్తే ఈ పక్క నుండి అటు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎన్ని వేల మంది వచ్చి ఉంటారు, వచ్చి పందాలు కాసుకొని ఉంటారు కదా. కాబట్టి మనం జిల్లాకి ఒక ఇది ఇవ్వటం ద్వారానో లేదంటే 3-4 జిల్లాలు ఎక్కడైతే ప్రత్యేకత ఉంటుందో అక్కడ ఇవ్వటం ద్వారానో ఇవ్వటం ద్వారానో మనకి ఎలాంటి ఇబ్బంది జరగదు. 100% అది మంచి అనుకూలమైన ఫలితాలు ఇచ్చిద్దని నా ఉద్దేశం. Like and subscribe Eagle Media Works.